క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఇండియన్ క్రిస్టియన్ డే శుభములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో ప్రభు యొక్క శిష్యులైన తోమా గారి గురించి చాలా గొప్పగా మాటలు రాయబడ్డాయి. ప్రభు మరణించిన తర్వాత తోమా గారు అపినమ్మికతో ఉన్నప్పటికీ కూడా ప్రభు కొన్ని దినాల తర్వాత మరలా తోమా గారిని దర్శించినప్పుడు, నా దేవా నా ప్రభువా అని ప్రభువుని మరలా హత్తుకున్న తోమా హతసాక్షిగా మారడం మనం చూసి ఉన్నాం. అయితే ప్రభు యొక్క కృప భారతదేశము పట్ల ఏంటంటే, ఆ దైవచనుడు మన భారతదేశంలో అడుగుపెట్టి 2000 సంవత్సరాలు ఇంచుమించుగా అవుతుంది. దేవుని కృప బట్టి తమిళనాడు రాష్ట్రము, కేరళ రాష్ట్రము, ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఆ దైవ సేవకుడు ఎన్నో సంఘాలని కట్టి ఎంతోమంది ఆత్మలను బలపరిచినట్టుగా చరిత్ర చెప్తుంది. ఈరోజు మందిరాల్లో కూడా మనము ఆ ప్రాంతాల్లో చూడగలుగుతున్నాం. దైవజనులు తోమా గారు జూలై 3వ తారీఖున హతసాక్షిగా మార్చబడ్డారు. ఆయన్ని చంపివేశారు. భయంకరంగా చంపివేసిన దినము జూలై 3వ తారీఖు. ప్రతి సంవత్సరం కూడా ఆ జూలై 3వ తారీఖున మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన కృప మనకేంటంటే, ప్రభుత్వం అంగీకరించినారు. ప్రభుత్వం యొక్క సహకారంతో కొన్ని సంవత్సరాల నుంచి మనము ఈ జూలై 3వ తారీఖు ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే నేను ప్రత్యేకముగా ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, చర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపున, బ్రదరన్ సంఘాలు తరపున ఒక సేవకుడుగా నేను బతిమాలి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ విషయము లోకానికి మనమే వెళ్ళాలి. రీసెంట్గా వచ్చిన మతము కాదు, 2000 సంవత్సరాల క్రిందటి నుంచి ప్రభు క్రైస్తవుల్ని భారతదేశంలో ఉంచిన మతం ఇది. గనుక సేవకులు సహకరించండి, సంఘాలు సహకరించండి. దేవుని యొక్క శ్రేష్టమైన నామమును ప్రకటిద్దాము. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన రక్షకుడని ఒప్పుకునే దినం వరకు రాత్రి పగలు ప్రయాసపడదాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.